హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్. సో మనకు ఒక లెటర్ సిరీస్ ఇచ్చాడు. ఈ లెటర్ సిరీస్ లో ఈ బ్లాంక్స్ మనం కంప్లీట్ చేయాలి. ఏదొస్తుంది అనేది ముందు ఈ సీక్వెన్స్ ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాము. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇవి 4, అలాగే 4 చూడండి, ఈక్వల్ గా మనకి 4 లెటర్స్ అయితే డివైడ్ అయిపోయినాయి. ఇక్కడ ఏబిసి డిఈ అంటే డి గాని ఈ గాని వస్తుంది. ఏది వస్తుంది అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ లెటర్స్ లో అన్ని డి ఉంది, 2 డి ఉన్నాయి, 2 ఈ ఉన్నాయి. కాబట్టి మనం అబ్జర్వ్ ఎఫ్జి, ఇక్కడ ఏమొస్తుంది? హెచ్. సో ఖచ్చితంగా ఇక్కడ హెచ్ వస్తుంది. సెకండ్ లెటర్ అన్నిట్లోనే హెచ్ ఉంది కదా, హెచ్ ఫిల్ చేద్దాం. ఎఫ్జిహెచ్. ఐ మిస్ అయిందండి, ఐ మిస్ అయింది. ఐ అంటే 9వ లెటర్ మిస్ అయింది. జే, తర్వాత కే. నెక్స్ట్ చూడండి, థర్డ్ లెటర్ అన్ని చోట్ల ఎల్ ఉంది. కేఎల్ఎం, మళ్ళీ ఎన్ మిస్ అయింది చూడండి. ఎన్ ఈజ్ ద 14th లెటర్. ఓ, తర్వాత పిక్యూ. నెక్స్ట్ ఆర్ఎస్ అంటున్నాడు. మూడిట్లో ఆర్ ఉంది కాబట్టి పిక్యూఆర్. మనకి ఎస్, మనకి ఎక్కడైనా సరే థర్డ్ ప్లేస్ లో ఉన్న లెటర్ మిస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ వస్తుంది. ఏబిసి తర్వాత డి మిస్ అయింది. సో డి ఈజ్ ద 4th లెటర్. అంటే డి మిస్ అయింది, డి ఈజ్ ద 4th లెటర్. దీనికి 5 యాడ్ చేస్తే ఐ మిస్ అయింది, దట్ ఈస్ 9th లెటర్. దీనికి 5 యాడ్ చేస్తే ఎన్, అది మిస్ అయింది, 14th లెటర్. నెక్స్ట్ దీనికి 5 యాడ్ చేస్తే 19 అంటే ఎస్. దీనికి 5 యాడ్ చేస్తే 24 అంటే ఎక్స్ మిక్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందండి? డబ్ల్యూ వస్తుంది, ఎక్స్ అనేది మిస్ అవుతుంది. సో కాబట్టి ఈహెచ్ఎల్ఆర్డబ్ల్యూ అనేది ఆప్షన్ ఏ. సో కాబట్టి ఇక్కడ సీక్వెన్స్ ఏంటంటే డి నుంచి మనకి లెటర్స్ మిస్ అవుతూ వస్తున్నాయి, +5 యాడ్ అవుతూ వస్తుంది. అంటే +5 యాడ్ అవుతున్నటువంటి లెటర్ మిస్ అవుతూ వస్తుంది ఆ సిరీస్ లో. మిగిలిన లెటర్స్ ఉంటున్నాయి అనమాట ఆల్ఫాబెటికల్ సిరీస్ లో. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. ఆ లాజిక్ ద్వారా మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.